followed by come on. Down. Down. Good left. కూర్చో సిటీ కూర్చో కూర్చో ఈజీ Down. Good left. Come on. Come on, ready? Easy. come on easy Come on. Down. Come on, easy. Online. Down. Come on, ready? Up. Easy, easy, easy. shoulder Come on. అమ్మా నువ్వు నడుము లేపుతున్నావు. This side is all. come on Easy. Down. Come on, easy. Easy, man. Down. Easy. సీఎం కప్ రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. దీనికి జిల్లా జట్టు ఎంపిక కోసం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినాం. జిల్లా జట్టు జిల్లా నలుగురు నుంచి 60 మంది వచ్చారు. ఈ 60 మంది కూడా సెలెక్షన్ అయిపోయారు. అంటే అక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది అక్కడ తీస్తారు. ఇక్కడ మేము ఇక్కడ సెలెక్షన్ అనేది తీసాం జిల్లా నుంచి. అయితే ఈ రామరెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సీఎం కప్లో భాగంగా పవర్ లిఫ్టింగ్ అనే పోటీలను తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో పార్టిసిపేట్ చేసే విధంగా గ్రామీణ స్థాయి నుంచి మండల లెవెల్ నుంచి మరియు జిల్లా లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేసి జిల్లా నుంచి స్టేట్కి వెళ్ళే విధంగా సీఎం గారు గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేదానికి ఈరోజు ఈ యొక్క సీఎం కప్ని నిర్వహించడం జరిగింది. అటువంటి సీఎం కప్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారికి మరియు భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్లో గల సిటీ స్టైల్ జిమ్ నందు జిల్లా స్థాయి టోర్నమెంట్ నిర్వహించమని స్పోర్ట్స్ అథారిటీ వారు అధికారికంగా వెల్లడించడం జరిగింది. అటువంటి క్రమంలోనే భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ సెంటర్కు ఈ యొక్క క్రీడను ఇక్కడ నిర్వహించమని చెప్పడం జరిగింది. అటువంటి క్రమంలో ఈరోజు 16/12/2024 సీఎం కప్లో భాగంగా జరిగేటువంటి జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలను సిటీ స్టైల్ జిమ్ నిర్వాహకుడు జీవి రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసోసియేషన్ వారు ఈ యొక్క ఎంపికల్ని నిర్వహించి విజయవంతంగా ఈ యొక్క పోటీలని నిర్వహించి ఈ యొక్క జిల్లా స్థాయిలో ఎంపికల్ని స్పోర్ట్స్ అథారిటీ వారికి మరియు జిల్లా స్టేట్ సెక్రటరీ గారికి ఈ యొక్క ఎంపికల్ని పంపడం జరుగుతూ ఉంది. ముందుగా BCM9 వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు సీఎం కప్ ద్వారా నిర్వహించే క్రీడ పవర్ లిఫ్టింగ్. ఆ పవర్ లిఫ్టింగ్ ఈరోజు క్రీడాకారులు నిర్వహిస్తున్నాం. అవి మంచిగా అన్ని విధాల సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి అలాగే క్రీడాకారులకి మా కమిటీ సభ్యులకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.